రోజుకో మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా ఈ ఉదయకాలమున మీకు నికోలస్ వాన్ జిన్జెన్డార్ఫ్ అనే మిషనరీ జీవిత చరిత్రను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. జర్మనీకి చెందిన నికోలస్ లుడ్విగ్ వాన్ జిన్జెన్డార్ఫ్ గారు 18వ శతాబ్దంన సంఘ సంస్కర్త, అలాగే క్రైస్తవ సంస్కర్త కూడా. ఈయన ఒక గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి ఆయన లేత ప్రాయంలోనే వేదాంత శాస్త్రము అలాగే మతపరమైనటువంటి పనుల పట్ల ఆసక్తి కనబరిచారు. ఆయన లోతరణ సంఘస్థుడు అయినప్పటికీ తన ప్రాంతంలో ఉన్నటువంటి జర్మన్ భాష మాట్లాడే మొరావియన్ ప్రవాసులను రక్షించినందుకు చరిత్రలో ఆయన మొరావియన్ సంఘస్థునిగా గుర్తించబడ్డాడు. ఆయన జీవితంలో ఆయన మనస్సు నిలిపిన ఏకైక విషయం ఏంటంటే క్రైస్తవ వర్గ సంఘస్థునిగా, క్రైస్తవ వర్గ తారతమ్యాలు లేకుండా విశ్వాసులందరూ కూడా ఆత్మీయంగా ఐక్యత కలిగి ఉండటం గురించి క్రైస్తవ సంఘం విషయంలో ఎక్యుమెనిజం అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించినటువంటి క్రైస్తవ సేవకులు నికోలస్ గారు. ఎక్యుమెనిజం అనే పదానికి వివిధ క్రైస్తవ సంఘముల మధ్య ఐకమత్యమును పెంపొందించే సూత్రం అని అర్థం అన్నమాట, ఎక్యుమెనిజం అనే మాటకి. అయితే విటెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఈయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐరోపా ఖండంలో ఉన్నటువంటి అభ్యాస కేంద్రాలను పర్యటించడానికి ప్రయాణమై వెళ్ళారు. అయితే డ్యూసెల్డార్ఫ్ అనే ప్లేస్లో కళల సంగ్రహాలయంలో అంటే ఆర్ట్స్ మ్యూజియంలో ఆయన తన ఆత్మరక్షకుని సంధించడం జరిగింది. అక్కడ ఆయన ముళ్ళ కిరీటం ధరించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు గారి యొక్క చిత్రపటాన్ని చూశాడు. ఆ పటం యొక్క క్రింది భాగంలో ఏమి వ్రాసి ఉందంటే, నేను నీ కొరకు దీన్ని చేశాను, నువ్వు నా కొరకు ఏం చేశావు అని మాట వ్రాయబడి ఉంది. అది చూసిన నికోలస్ గారికి తనతో తాను ఇలా చెప్పుకున్నాడు. ఏమనంటే, చాలా కాలంగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను, కానీ నిజానికి ఆయన కొరకు నేను చేసిందేమీ లేదు. ఇక మీదట ఆయన నన్ను ఏ విధంగా నడిపించదరో దాన్ని నేను చూస్తాను, దాన్ని నేను చేస్తాను అని అన్నాడు. ఆయన మారు మనసు పొందినప్పటి నుండి కూడా ఆయన దేవుని సేవించడంపై దృష్టి పెట్టాడు. అణగారిన క్రైస్తవులకి ఆశ్రయం కల్పించాలని ఆయన తన అమ్మమ్మ గారి యొద్ద నుండి ఒక ఎస్టేట్ని కొనుగోలు చేసి దానికి హెర్న్ హబ్ అని పేరు పెట్టాడు. అక్కడికి మొదటగా వచ్చిన వారు హింస నొందినటువంటి మొరావియన్లు, తర్వాత లూథరన్ పాదురులు, క్యాథలిక్లు, అనాబాప్టిస్టులు, ఇంకా అనేక మంది చేరారు దాంట్లోకి. అయితే ఆ విధంగా ఏర్పడినటువంటి వైవిధ్యంతో పాటు వివిధ వర్గాల క్రైస్తవుల మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. అయితే నికోలస్ గారు వారి మధ్య ఏకమనస్సును కలిగించి సహవాసంలో ఐక్యపరచడానికి చాలా శ్రమించారు. అయితే ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రజలకు ఆలోచన చెప్పి సలహాలను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్రైస్తవ జీవితం గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో అర్థం చేసుకునేలాగున ప్రార్థించడం కొరకు, అలాగే లేఖనాలను లోతుగా అధ్యయనం చేయడానికి వారిని సమకూర్చారు. ఇది క్రైస్తవులుగా వారు ప్రేమతో కలిసి జీవించాలని గ్రహించడానికి వారికి సహాయపడింది. ఇలా ఆయన సంచరిస్తూ సువార్తను బోధించడం ప్రోత్సహించినటువంటి ఆయన అనేక మిషనరీలను పంపి అనేక దేశాల్లో బానిసల మధ్య జరిగేటువంటి సేవకు ప్రేరణ ఇచ్చారు. చివరికి తాను మ్యూజియంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి దేవుని ఉద్దేశం కొరకు మాత్రమే జీవించారు నికోలస్ గారు. మరణశయ్యపై ఉన్నప్పుడు ఆయన తన పిల్లలను పిలిచి ఆయన ఏం చెప్పారంటే, నేను రక్షకుని ఎద్దుకు వెళుతున్నాను అని అన్నాడు ఆయన. అందుకు నేను సిద్ధమై, కనుక ఇక మీదట నన్ను ఇక్కడ వాడుకున్నట్టుకు ఆయన అంగీకారయుతం కాకపోతే నేను ఆయన ఎద్దుకు వెళ్ళడానికి ఎంతో సిద్ధంగా ఉన్నానని చివరి మాటలు చెప్తూ ఉన్నాడు ఆయన. ప్రియ స్నేహితులారా, ఈ రోజున ఏం చేయమని దేవుని వాక్యం మిమ్మల్ని అడుగుతుంది?
కనుక ఈ మిషనరీ జీవిత చరిత్ర మీకోసమే.